జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ను ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైంది ఇండియా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిపోయింది. ఇందుకు అతడి భార్య కారణమైంది. సదరు కానిస్టేబుల్ భార్య పాకిస్తానీ కావడంతో అధికారులు ఆమె భర్తను ఉద్యోగంలోంచి తీసేశారు. అతడు ఆడిన ఆటలే కొంప ముంచాయి. జమ్మూకు చెందిన అహ్మద్ అనే వ్యక్తి 2017లో సీఆర్పీఎఫ్లో జాయిన్ అయ్యాడు. సంవత్సరం క్రితం అతడు ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ఆ లేఖలో తాను పాకిస్తాన్కు చెందిన మునాల్ ఖాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అధికారుల నుంచి పెళ్లికి ఆమోదం రాకుండానే పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2024 మే నెలలో ఇద్దరూ వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మునాల్ టూరిస్టు వీసా ద్వారా ఇండియాకు వచ్చింది. అప్పటి నుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది. అయినప్పటికీ ఆమె భారత్లోనే ఉంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తానీల వీసాలు రద్దు చేయడంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది. మునాల్ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలని నోటీసులు వచ్చాయి. ఆమెను అటారీ వాఘా బార్డర్కు సైతం పంపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఆమెకు ఊరట లభించింది. మరో 10 రోజులు ఆమె ఇండియాలో ఉండటానికి అవకాశం లభించింది. అయితే అహ్మద్ పెళ్లి విషయం సీఆర్పీఎఫ్ అధికారులకు తెలిసింది. అనుమతి లేకుండా పాకిస్తాన్కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అతడిపై చర్యలు తీసుకున్నారు. వయలేషన్ ఆఫ్ సర్వీస్ కండక్టర్ డెట్రిమెంటల్ టు నేషనల్ సెక్యూరిటీ కింద అతన్ని విధుల్లోంచి తొలగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ ఎప్పుడు ఎవరితో పుడుతుందో తెలియదని అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం సీఆర్పీఎఫ్లో ఉంటూ ఎలా పాకిస్తాన్ మహిళను నమ్మాడో అర్థం కావడం లేదంటున్నారు.